ఐపీఎస్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ ఆయన ట్వీట్ చేస్తే ఈయన నోట్ విడుదల చేయడం సంచలనంగా మారింది. క్రికెట్ ఆడుతూ గాయపడ్డ రఘురామకృష్ణరాజుని ఉద్దేశించి పివి సునీల్ కుమార్ చేసిన ట్వీట్ పై తనదైన శైలిలో స్పందించారు రఘురామకృష్ణరాజు. విజయవాడలో శాసనసభ్యుల క్రీడల్లో పాల్గొన్న రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడుతూ గాయపడ్డారు. ఆయన కాలికి చేతికి గాయాలయ్యాయి. అయితే రఘురామకృష్ణరాజును ఉద్దేశించి పివి సునీల్ కుమార్ ఎక్స్లో ట్వీట్ చేశారు. రఘురామకృష్ణరాజు జస్ట్ అలా పడిపోతేనే 2 చోట్ల ఎముకలు విరిగాయని, నిజంగానే ఆయన్ను కస్టడీలో దారుణంగా కొట్టుంటే ఎన్ని ఫ్రాక్చర్లు అయ్యేవో అంటూ ట్వీట్ చేశారు పివి సునీల్ కుమార్. పివి సునీల్ ట్వీట్ కు బదులిస్తూ నోట్ విడుదల చేశారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కేవలం అరగంట సమయంలో నన్ను కొట్టిన విధంగా సునీల్ కుమార్ ను కూడా ఎముకలు విరక్కుండా కాళ్లు కట్టేసి పాదాలపై కర్రతో పాటు రబ్బర్ బెల్ట్ తో కొట్టగలనని, అరికాళ్లు నల్లగా కమిలిపోయి రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలనన్నారు రఘురామకృష్ణరాజు. సునీల్ వచ్చి దెబ్బలు తింటాను అంటే శాసనసభ్యుల క్రీడలు జరిగిన మైదానంలో పబ్లిక్ లో ఈ కార్యక్రమం పెడతామని నోట్లో సవాల్ విసిరారు. తర్వాత డాక్టర్తో వైద్య పరీక్షలు చేస్తే ఏమని రిపోర్ట్ వస్తుందో చూద్దామన్నారు రఘురామకృష్ణరాజు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని చెప్పి రీఫండ్ స్కీమ్, రివర్స్ క్యాష్ బ్యాక్ అంశంతో పాటు ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి 75 లక్షల రూపాయలు దారి మళ్లించారన్న ఆరోపణల్ని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సునీల్ కు కంగారు ఎక్కువైందన్నారు రఘురామకృష్ణరాజు. రిటైర్ అయ్యాక కూడా కేసులుంటాయి, కానీ ఉద్యోగం మాత్రం ఉండదన్నారు. సునీల్ నాయక్, సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసులు రాజకీయ ప్రతీకారం కాదన్న రఘురామకృష్ణరాజు నాటి జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై న్యాయ పోరాటం అన్నారు. సునీల్ కుమార్ అరెస్ట్ తథ్యమన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.